నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం అంతా పట్టున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నటుకుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రాజమౌళి సంబంధించిన ఒక వీడియో అయితే బయట బాగా వైరల్ అవుతుంది. సో ఎవరో ఉప్పలపాటి శ్రీనివాసరావు అంట. సో రాజమౌళికి నాకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి, స్నేహితులు మీ అందరం కూడా. ఎవరైతే రాజమౌళి ప్రస్తుతం పెళ్లి మ్యారేజ్ చేసుకున్నారో సో ఆమెని ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే వాళ్ళు ముందుగానే ప్రేమించుకున్నారంట. సో రాజమౌళి కోసం ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు ఆమెని త్యాగం చేసేసారంట. సో దాన్ని మీరు నిజమే అది లేకపోతే ఆయన మరణ వాంగ్మూలం రాశారు, దానికి ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ పేర్లు మాట్లాడడం అసంభవం. పేర్లు మాట్లాడకూడదు. ఆడపిల్ల మేర్లు ఒక పెళ్ళి అయిపోయిన ఆడపిల్ల కోసం మనం మాట్లాడకూడదు. ఓకే, 34 సంవత్సరాల క్రితం మీకు ఏం జరిగిందో అనవసరం. ఇప్పుడు ఆడపిల్ల కోసం మాట్లాడడం అనేది అసంభవం, అంత తప్పు అని మాత్రం నేను చెప్తాను. మీరు పేరు ఎత్తకూడదు, మేము మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు దీంట్లో. ఆమెకు ఆ రోజు ఏం జరిగింది, మేము ఎందుకు త్యాగం చేసా, ఇవన్నీ పక్కన పడేసేయండి. 34 సంవత్సరాలు అంటే ఈరోజు 55 సంవత్సరాలు ఉంటాయి. పెళ్ళి అయిపోయి పిల్లలు వచ్చి ఆ రేంజ్కి ఉండి మనవలు వచ్చేసే రేంజ్కి ఉంటే మీరు ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్టా? అంటే పద్ధతా? ముసలోడికి దసరా పండుగ ఇప్పుడు అవసరమా అది అని నేను అడుగుతున్నా. ముసలోడు దసరా మీరంతా ఫ్రెండ్సే కదా, మీరంతా మొన్నటి దాకా యమదొంగ దాకా నాకు తెలిసి చాలా సినిమాల దాకా మీరు కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం ఎంత దాకా కరెక్ట్? మీకు ఏం జరిగింది ఇంటర్నల్గా ఏమైనా ఉండొచ్చు, లేకపోతే మీరు రాజమౌళి గారు చూసుకోండి. కానీ ఆడపిల్ల మీద ఈ నిందలేసి ఆడపిల్ల మీద ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పు అని అంటున్నాను. సభ్య సమాజం చీ అంటది. మీరు 34 సంవత్సరాల క్రితం మీరు ఎవరో ఏంటి అని మిమ్మల్ని ఎవరు అడగలే. ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, ఈరోజు హాయిగా పిల్లలు ఉన్నారు, చక్కగా హ్యాపీ. ఆమె జీవితంలోకి నువ్వెందుకు మనం నిప్పుడు పోయడానికి వస్తున్నావు? అసలు ఎవరు మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అసలు ఎవరు శ్రీనివాసరావు? ఇప్పుడు ఆయన మామూలుగా ఏదో యమదొంగ సినిమాకి వీళ్ళ గ్రూపే, అంటే రాజమౌళి గారు అంతా ఒకటే గ్రూపు. ఆ గ్రూప్లోనే ఒక వ్యక్తి ఆయన అంటే ఫ్రెండ్సే ఉంటారు. ఎందుకంటే ఆ సినిమాలో కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏదో సినిమా పడింది, సినిమాకి ఏదో సినిమాలో వర్క్ చేసి అంత ఫ్రెండ్స్ అందాక తెలుసు. కానీ మనకు అంత పూర్తిగా అంత డీప్గా తెలియదు, ఆయన వల్ల మనకు పరిచయం కూడా లేదు. కానీ నేనేమంటున్నానంటే ఇది కరెక్ట్ కాదు అంటాను. ఇప్పుడు ఇండస్ట్రీలో రాజమౌళి ఆయన మరణ వాంగ్మూలంలో ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయని నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నాకు నా నిజ జీవితంలో జరిగింది అన్నట్టుగైతే ఏమండి, దానికి ఏమంటారు మరి? ఒక మాట, 34 సంవత్సరాల నుంచి నిద్రపోయావా? 34 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు అడుగుతున్నా. ఈ రోజు నువ్వు బయట పెట్టడానికి ఆంతర్యం ఏంటి? ఈ రోజు మాట్లాడడానికి నీకు ఆంతర్యం ఏంటి? రాజమౌళి నేను ఒకటే చెప్తాను, రాజమౌళి గారు అంటే మీరు పెట్టుకొని జనాలు ఉన్నారు, ఇది కంప్లైంట్ పెట్టుకో అంతే తప్ప ఈ విధంగా మాట్లాడకూడదు, తప్పు. 34 years క్రితం నువ్వు ఎవరు ఏంటి ఏం జరిగిందని నిన్ను ఎవరు అడగట్లేదు, ఇప్పుడు కూడా అడగట్లేదు. కనుక ఈ విషయాల కోసం ఇలా మాట్లాడకూడదు, ఒక అమ్మాయిని కించపరచకూడదు, ఒక ఆమెను మనం బాధ పెట్టకూడదు. అంత ఇంగి జ్ఞానం లేనోడు విన్నాను. నువ్వు ఫ్రెండ్ ఎలాగయ్యావు, ఫ్రెండ్షిప్ ఎలాగయ్యావు? నిజంగా నువ్వు త్యాగమూర్తివి అయితే, నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే ఇవన్నీ బయట పెట్టకూడదు. నీకు రాజమౌళి గారికి ఏమైనా ఉంటే నువ్వు ఇంటర్నల్గా మీరు ఫైట్ చేసుకోండి అంతే తప్ప మీరు 34 సంవత్సరాల క్రితం ఉంది ఈ రోజు వచ్చి నేను చెప్తా ఇవన్నీ మరణవామ్మలు ఏమైనా మీకు ఒకటి సింపతి రాదు ఇక్కడ. ఎందుకంటే 34 years బిఫోర్ మీకు ఏది జరిగిందో ఈ రోజు వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి కాపురంలో మీకు నిప్పులు వేస్తా, లేకపోతే నేను ఏదో స్విచ్ పెడతా, నేను బ్లాక్మెయిల్ చేస్తానంటే ఇది కరెక్ట్ కాదు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీ మరణవామ్మలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మీరు ఇన్నాళ్ళు మీరు ఫ్రెండ్స్గానే ఉన్నారు కదా, ఇన్నాళ్ళు కలిసే ఉన్నారు కదా. యమదొంగలో మీ పేరు ఎందుకు పడింది? గత కొన్ని సంవత్సరాల నుంచి అతన్ని వేధిస్తున్నారు అంటున్నారు, దానికి ఏమంటారు? పోలీసులు ఉన్నారు కదా, పోలీసు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చావా? పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే మరి ప్రెస్ మీట్ పెట్టావా? మరణవామ్మల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. నిన్ను ఎందుకు వేధిస్తున్నారు, ఏం జరిగిందో అవన్నీ కావాలంటే పోలీసులు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది విధంగా ఒక ఆడపిల్లని పెళ్ళైన పిల్లని 34 సంవత్సరాల క్రితం నేను ప్రేమించాను, నాకు మళ్ళీ 14 చేసేసుకో, అది తప్పదు మాట్లాడు. మన తెలుగు ఇండస్ట్రీలోనే తెలుగు మన సాంప్రదాయ ప్రకారం ఒక ఆడపిల్లని మనం అవమానించద్దు. ఒక ఆడపిల్ల ఒక మనం ఏమైనా లవ్ చేసావా ఏం చేసావా అనవసరం. ఆ ఆడపిల్ల మెడలో తాళి పడిందంటే ఆ అమ్మాయి మీకు సోదరితో సమానం, అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి తాళి బొట్టు పడింది అంటే మనం ఏవైనా ముందు బిఫోర్ జరగవచ్చు, అందరికీ ఉంటాయి
19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండవా లవ్ స్టోరీలు? మా అందరికి ఉంటాయి. కానీ ఆ స్టోరీల్లో ఎప్పుడైతే అమ్మాయికి ఒక తాళిబొట్టు పడిందో, ఒక మెట్టినింటికి వెళ్ళిందో, ఆ రోజు ఆ అమ్మాయి మనకి సోదరులతో సమానం, చెల్లెలతో సమానం అని అది తెలియదా నీకు? ఒక ఫ్రెండ్ భార్య చెల్లెలతో సమానం నీకు తెలియదా నీకు? మన అలాంటప్పుడు మన అమ్మాయి కోసం మాట్లాడడం కరెక్టా అని అడుగుతున్నా. 34 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు 30 ముందు అప్పుడు మ్యారేజ్ అయిపోయిన ఆ అమ్మాయిని ఈ రోజు నువ్వు ఎలా మాట్లాడతావు అనేది నేను ఒకటి. రెండోది, మీకు ఇద్దరికి ఏవైనా మీ ఫ్రెండ్స్ కాబట్టి ఏదో ఇంటర్నల్గా ఏదో జరిగి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఫైనాన్షియల్ జరిగి ఉండొచ్చు. మీరు ఏదైనా మీరు కూర్చొని విజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూర్చొని ఏదైనా చేసుకుని మాట్లాడుకోండి, అంతేగాని ఈ విధంగా మాట తీసుకురావడం తప్పు అని నేను అంట. ఇసుక ఎందుకంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఆయనకు మచ్చలేదు. ఓకే, ఇలాంటి ఇంటర్నల్ విషయాలు చాలా మందికి ఉంటాయి. చిన్న చిన్న విషయాలు లవ్ అఫేర్ లెవెల్కు ఉండు, ప్రతి వాళ్ళకు ఉంటాయి. అంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదే. ఆ రోజు ఆమె మ్యారేజ్ అయిన తర్వాత ఆమె చక్కగా హ్యాపీగా లవ్లీగా 34 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి 34 సంవత్సరాల చరిత్ర తీసుకొచ్చి ఇప్పుడు చెప్తావేంటి? అంటే నీకేదో స్వార్థం ఉంది కదా, నీ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నావు కదా. అది బ్లాక్ మెయిలింగ్ లాగా మీకు కనపడదా వీడియో? మరి అంతే కదా, నాకు అంతే అనిపిస్తుంది కదా. నేను 34 years క్రితం నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ ఆమె నేను త్యాగం చేశానంటే ఏమంటారండి? 34 సంవత్సరాల నీ లవ్ చరిత్ర ముసలాడు అయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు రివీల్ చేస్తే ఏమంటారు చెప్పండి నాకు మాట. 34 years అంటే మనం 3 శతాబ్దాలు దాటిపోయి ఉన్నాం. 3 దశాబ్దాలు 3 దశాబ్దాలు దాటిపోయి మనం ఇంకా 4 సంవత్సరాలు పెరిగి ఉంటే మరి ఈ రోజు మనం మాట్లాడడం అంటే మీరు ఏమంటారు నాకు చెప్పండి. ఆ రోజు మీరు అది కాదు అంటే మీడియాలో నిన్నటి నుంచి ఈ వార్త బాగా సర్క్యులేషన్ అవుతుంది, ఇండస్ట్రీలో కూడా పెద్ద టాక్ అయింది. ఇండస్ట్రీలో టాక్ ఏం లేదు, మీ యూట్యూబ్ లో ఒక టాక్ అంతే. ఊరికా ఏంటంటే ఏదో తీసుకురావడం చెప్పడం తప్ప ఇండస్ట్రీలో టాక్ లేదు, ఎక్కడ టాక్ లేదు, ఎవరు దీనికోసం మాట్లాడుకోవట్లేదు. అవన్నీ అందరికి ఆ వ్యక్తి అందరికి తెలిసిన వ్యక్తే. ఆ గ్రూప్ లో అందరికి సుపరిచితుడే, ఆ గ్రూప్ లో అందరికి తెలిసినోడే. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు, ఇదేం కొత్తగా మీరేం తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రాజమౌళి గారు ఆయన ఎందుకు చెప్తాడండి? ఇదేం కొత్తగా తెలుసా? ఆల్రెడీ వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలుసు, అన్ని తెలుసు కదా. దానికోసం పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏదో కొత్తగా సార్ ఇప్పుడే సెన్సేషనల్ న్యూస్ అన్నట్టు చెప్పడం ఎందుకు? ఏమీ లేదు. వెరీ గుడ్ జెంట్మెన్. ఆయన చక్కగా ఆయన మ్యారేజ్ చేసుకునేటప్పుడు అన్ని తెలుసు, అంతా తెలుసు, అన్ని అయిపోయాయి. ఈయన ఏదో 34 సంవత్సరాల చరిత్ర తీసుకొస్తే ఇప్పుడు ఎవరు వింటాడు, ఎవరు మాట్లాడతారు? కనుక దానికోసం మాట్లాడటం వేస్ట్. కనుక ఆడపిల్లలను బయటకు తీసుకురావద్దు, ఆడపిల్లలు మనం ఆడపిల్లల మీద మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. అది కూడా అది మీరు అడిగిన తర్వాత కూడా చెప్పబోదు. కనుక ఆడపిల్లలను మనం బయటకు తీసి మాట్లాడకూడదు. 34 సంవత్సరాలు మాట్లాడారు కదా మీరు, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీరు కూడా ఉంటున్నారు. సో ఆయన మీద మీరు ఏమైనా కేసు? ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాదు కదా, ఈయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ కాదు కదా. ఇవన్నీ మనం మాట్లాడకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఇది కౌన్సిల్కి వాళ్ళకి సంబంధం కాదు. ఇంటర్నల్గా నాకు రాజమౌళి గారితో నా పరిచయం ఉంది. రాజమౌళి గారు ఒక మంచి వ్యక్తి, నా సినిమా పాపం అడిగిన వెంటనే వచ్చాడు. అలాగే నాకు కూడా కొంచెం పరిచయం ఆయన ఎక్కువ, అంటే ఆయనతో నాకు సినిమా త్రిబుల్ నుంచి కానీ లేకపోతే ఇంకోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని కూడా రియాక్ట్ అయ్యాను తప్ప, లేకపోతే రియాక్ట్ అవ్వను. రాజమౌళి గారు ఇంటర్నల్గా ఏమంటే వాళ్ళు పడవచ్చు కదా, ఆమెను లాక్కూడదని నా ఉద్దేశం. ఓకే సరే, థ్యాంక్ యూ అండి.